అందరికీ మరణాత. ఈరోజు అంశం ఏంటంటే, రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత ఎలా లభించింది? యేసు ప్రభువారు మనందరి కోసం ఈ భూమి మీద జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత, పెరిగి పెద్దవాడైన తర్వాత సేవను ఆరంభించారు. ఆయన సేవ చేస్తున్నప్పుడు అనేక మంది రోగులను స్వస్థపరిచేవారు. వ్యాధుల చేత, వ్యాధి బాధల చేత, భయంకరమైన రోగముల చేత బాధించబడేవారిని యేసు ప్రభువారు స్వస్థపరుస్తూ ఉండేవారు. వైద్యుల చేత కూడా, ఎంతోమంది వైద్యుల చేత కూడా స్వస్థత కాని రోగాలను దేవుడు యేసు ప్రభువారు బాగు చేసేవారు. పక్షవాతం గల వాళ్ళని, చనిపోయిన వారిని కూడా నిద్ర లేపేవారు. ఆయన దృష్టిలో నిద్రించడం చనిపోవడం అంటే ఆయన లేపేవారు చనిపోయిన వారిని. అదేవిధంగా భయంకరమైన రోగములను కూడా ఆయన బాగు చేసేవారు. దెయ్యములు పట్టిన వాళ్ళని కూడా దెయ్యములను వదిలించేవారు. అలాగా అనేక మందిని దేవుడు బాగు చేస్తూ వచ్చేవారు. అయితే ఆయన సేవలో, ఆయన పరిచర్యలో ఒకరోజు ఆయన శిష్యులతో పాటు కూర్చున్నప్పుడు ఒక అధికారి ఆయన దగ్గరకు వస్తారు. వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, మీరు వచ్చి నా కుమార్తెను చూసి మీరు బాగుపడమని చెప్తే నా కుమార్తె బతుకుతుంది, రండయ్యా అని చెప్పి యేసుప్రభువాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తారు. అప్పుడు యేసుప్రభువారు సరే అని చెప్పి అంగీకరించి ఆయన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఆయన ఇంటికి వెళ్ళుచుండగా మార్గ మధ్యలో అనేక మంది ఆయన చుట్టూ ఉంటారు. ఆయన వల్ల అనేక అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కదా, కనుక ఆయన కోసం అనేక మంది జనాలు ఆయన చుట్టూ పోగై ఆయన మీద పడుతూ ఉండేవారు. శిష్యులేమో ఆయనకి బాడీ గార్డ్స్ లాగా ఆయన చుట్టూ నుండి జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తూ ఉండేవారు. అయితే ఇదంతా ఒక పక్క జరుగుతుండగా ఒక స్త్రీ ఉంది. ఆమెకు రక్తస్రావం అనే ఒక వ్యాధి ఉంది. ఆవిడ ఎంతో మంది వైద్యులను కలిసి ఎంతో మనీని ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా కానీ ఆవిడకి స్వస్థత అనేది లభించలేదు. స్వస్థత లభించకపోగా ఇంకా ఎక్కువైందంట. ఆమెకి ఇంకా ఆ బాధ ఎక్కువైపోయింది. ఆ రక్తస్రావం అనేది ఇంకా పెరిగిపోయి ఆమెకు ఇంకా ఆ బాధ భరించలేకపోయేది. ఎంత డబ్బు వ్యయం చేసినా కూడా ఆమెకు ఆ బాధ నుండి అయితే ఉపశమనం అనేది కలగలేదు. కాబట్టి ఆమె ఏమనుకుంటుందంటే, ఒకరోజు ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకుంటుంది. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి అనేక మంది మాట్లాడుకునేవారు, చెప్పుకునేవారు. ఆ విధంగా ఆమె యేసు ప్రభువుల గురించి తెలుసుకొని, ఆయనను కలిస్తే గనక ఒక్కసారి ఆయన నన్ను బాగు చేయగలడు, ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు. కనీసం ఆయన వద్దకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కనీసం ఆయన వస్త్రాల ఒక అంచును ముట్టుకున్నా కానీ నాకు స్వస్థత వస్తుంది, నేను బాగుపడిపోతానని ఆవిడ నమ్మింది. ఆమెకున్న బాధ చేత ఇంకా ఆవిడకి వేరే ఆప్షన్ లేదు. యేసు ప్రభు వారే ఫైనల్ ఆప్షన్. ఆయన దగ్గరికి వెళ్తే కనుక నేను బాగుపడతాను, ఖచ్చితంగా బాగుపడతానని నమ్మి ఆయన వద్దకు వచ్చింది. ఈ గుంపులో ఆమె కూడా ఉంది. అయితే ఆమె అనుకున్నట్టుగానే ఆ గుంపులో నుంచే వెళ్ళి యేసు ప్రభువాన్ని వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రాలు ముట్టుకుంది. ఆయన వస్త్రం ముట్టుకున్న మరుక్షణం ప్రభావం ఆయనలో నుంచి ఆమెలోకి వెళ్ళి ఆమె శరీరంలో ఎక్కడైతే ఆమె వ్యాధి చేత బాధపడుతుందో ఆ వ్యాధి తగ్గిపోతుంది, కంప్లీట్గా తొలగిపోతుంది. ఆవిడకి రక్తస్రావం అనేది నిలిచిపోతుంది. ఇంకా రక్తస్రావం అనేది ఆవిడకి జరగదు. ఆవిడ స్వస్థత వచ్చేసింది. అయితే యేసు ప్రభువారు అంటారు, వెంటనే ఆయన ఆగిపోయి నుంచున్న చోట నిలబడిపోయి, నాలో నుండి ప్రభావం బయటికి వెడలిపోయింది, నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడుగుతారు. యేసు ప్రభువారికి తెలియదా ఆయన ముట్టుకున్నది ఎవరిలోకి ఆయన ప్రభావం వెళ్ళిందో? తెలుసు. కానీ ఆవిడకి జరిగిన స్వస్థత అందరికీ తెలియాలని, ఆవిడకిలాగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఆయన ద్వారా పోగొట్టుకుంటారని నమ్మకం కలుగుతుందని దేవుడు అలా పిలుస్తారు. అయితే శిష్యులు అంటారు, యేసు ప్రభువా, నీ మీద ఇట్లా జన సమూహాలు వచ్చి పడుతున్నాయి. సమూహాలే అంటే కొంతమంది కాదు, వేల మంది, చాలా వేల సంఖ్యలో వచ్చి జన సమూహాలు నీ చుట్టూ ఇట్లా ఉన్నారు, నీ మీద పడుతున్నారు. నన్ను ముట్టుకుంది ఎవరు, నన్ను పట్టుకుంది ఎవరు అని అడుగుతున్నావేంటి అని వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ప్రభువారు ఎవరు నన్ను ముట్టుకుందని అడిగితే, అప్పుడు ఈ రక్తస్రావం కలిగి బాగుపడిన స్త్రీ ఉంది కదా, ఆవిడ ఆ మాటలు విని భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన పాదాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేను ఇలా రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్నాను, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ప్రభువా,
నాకు స్వస్థత అనేది రావట్లేదు. ఎంతోమంది వైద్యులను కలిసినా నాకు తగ్గలేదు, ఇంకా ఎక్కువయ్యేది. కానీ నేను నీ గురించి తెలుసుకున్నాను. నీ వస్త్రం మాత్రం ముట్టుకున్నా చాలేసయ్యా, నాకు తగ్గిపోతుంది, నాకు స్వస్థత వస్తుందని నమ్మాను. నేను నమ్మినట్టుగానే నీ వస్త్రాన్ని నేను ముట్టుకున్న వెంటనే నాకు స్వస్థత వచ్చిందయ్యా, నాకు రక్తస్రావం నిలిచిపోయింది ప్రభువా అని చెప్తుంది. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. అయితే యేసు ప్రభువారు సంతోషపడి, కుమారి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఇక సమాధానంగా నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆవిడని పంపించేస్తారు. ఆ తర్వాత దేవుడు యేసు ప్రభువారు ఆ అధికారి ఇంటికి కూడా వెళ్ళి ఆమె కుమార్తెను కూడా పట్టుకొని ముట్టుకొని స్వస్థపరుస్తారు. చనిపోయిన అమ్మాయిని, లెగు చిన్నారి, చిన్నదానా లెగు అని చెప్పి ఆ పాపను కూడా లేపి బతికిస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఈ జరిగిన విషయంలో, ఈ జరిగిన కథ అంతటిలో, ఇది కథ కాదు, నిజంగా జరిగిన వాస్తవం. ఆమె నమ్మకం అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా, చాలామంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళే, ఏదో ఒక అనారోగ్యంతో వచ్చిన వాళ్ళే. కానీ కొంతమందికి మాత్రం ఎందుకు స్వస్థత వస్తుంది? వీళ్ళలో ఉన్నదే నమ్మకం. వాళ్ళు కూడా నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాకు స్వస్థపరుస్తాడు అనే కనీస నమ్మకంతోనే వచ్చుంటారు కదా. కానీ వాళ్ళకి జరగలేదు. వీళ్ళకి జరిగిన స్వస్థత వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? ఈ రక్తస్రావం కలిగిన స్త్రీకి వచ్చిన స్వస్థత మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? చాలామంది ఆయన మీద పడుతున్నారు. మరి వాళ్ళందరిలోకి కూడా ఆయన ప్రభావం వెళ్ళలేదేంటి? కేవలం ఒక్క స్త్రీలోకే ఆయన ప్రభావం ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్ళింది? మనం కూడా అలా ఆ స్త్రీలాగా మన ప్రాబ్లమ్స్ని కానీ, మన వ్యాధి బాధలు కానీ, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా కానీ ఆయన ప్రభావంతో మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఆవిడకిలాగా ఎలా ఉండాలి? నేను యేసు ప్రభువాన్ని అడిగాను, యేసయ్యా నాకు అర్థమయ్యేలా చెయ్యి, ఈ మర్మం మాకు కూడా చెప్పు, మేము కూడా ఆ స్త్రీలాగా అలా విశ్వాసంగా ఎట్లా ఉంటే, ఏ విధంగా, విశ్వాసం అంటే ఏంటి అసలు? విశ్వాసం అంటే ఏ విధంగా ఆలోచిస్తే, మేము ఏ విధంగా అనుకుంటే మాకు కూడా అలాంటి స్వస్థతలు వస్తాయి, మాకు కూడా మాకున్న వ్యాధి బాధలు, మాకున్న ఆర్థిక బాధల్లో, ఇంకా కుటుంబ సమస్యలు ఎలా మేము బాగుపడగలం, మాకెలా నీ ప్రభావం ద్వారా మాకు కూడా మేలు జరుగుతుంది, మాకు కూడా అర్థమయ్యేలా చేయి ప్రభువా, మా జ్ఞానానికి, మా అల్పు జ్ఞానానికి అర్థమయ్యేలా చేయి ప్రభువా అని నేను వేడుకున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది. ఆవిడ ఏమనుకుంది? ఇక ఆవిడకి యేసు ప్రభు తప్ప ఇంకొక ఆప్షన్ అనేది లేదు. యేసు ప్రభు మాత్రమే చేయగలరు. నువ్వే దిక్కు ప్రభువా, నువ్వే నాకు దిక్కు, ఒకవేళ ఈయన దగ్గర కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్దాంలే అని ఇంకో ఆప్షన్ కూడా ఆవిడ మైండ్లో లేదు. దేవుడు ఒకవేళ చేయకపోతే, ఈ కార్యం చేయకపోతే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్దాం, మనం ఇంకో అధికారి దగ్గరికి వెళ్దాం, ఇంకొక ఆలోచన చేద్దాం అని సెకండ్ ఆ థాట్ అనేది లేదు. కేవలం ఆయన ఒక్కడే, నువ్వే దిక్కు, నువ్వు మాత్రమే దిక్కు, నువ్వే చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు అనే ఆలోచన మనకు ఉండాలి. పలానా జాబ్ కావాలి మనకి, ఈ జాబ్ చేయాలి, నేను కూడా చేయలేను, నా శక్తి మీద కూడా, మన శక్తి మీద కూడా మనకు నమ్మకం ఉండకూడదు. అంటే నమ్మకం ఉండాలి, మనకంటే కూడా ఎక్కువ దేవుని నమ్మాలి. అప్పుడు మనం చేయలేకపోతే ఆ ఉద్యోగం సాధించడానికి మనకి ఎంతవరకు జ్ఞానం ఉందో దేవుడికి తెలుసు. మనకి అది చేయలేకపోతే, ఆ జ్ఞానం మనకు సరిపోకపోతే, మనం ఆయన నమ్మినప్పుడు నువ్వే చేయగలవు, నువ్వే ఇప్పించగలవు, నువ్వే నాకు సహాయం చేయగలవు, నువ్వే నాకు ఇంటర్వ్యూ పాస్ చేయగలవు, నువ్వే నాకు ఈ వ్యాధి నుంచి తొలగించగలవు, ఈ రోగం నుంచి తొలగించగలవు, ఒకవేళ దెయ్యం పట్టిన ఏదైనా సాతాను శక్తుల చేత పీడించబడే వాళ్ళు నువ్వే విడిపించగలవు, ఈ దురాత్మ నుంచి నువ్వే నన్ను బలపరచగలవు అని ఆయన శక్తి మీద మాత్రమే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు, నువ్వే చేయాలి అని ఒకే ఒక్క మాట మీద, ఒకే ఒక్క నినాదంతో మన ఆలోచన, ధ్యాస, నమ్మకం, మనసు అంతా కూడా ఆ ఒక్క మాట మీద, ఒకే ఒక్క ఆలోచన మీద ఉండాలి. అది నమ్మకం అంటే. అట్లాంటి నమ్మకం, అట్లాంటి విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే జరిగిపోయింది. అలాంటి నమ్మకంతో మనం చక్కగా ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మనకి స్వస్థత వచ్చేస్తుంది. నువ్వే దిక్కు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఇంక వేరే దిక్కే లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో ఆప్షనే లేదు, ఖచ్చితంగా నువ్వే నాకు శక్తినివ్వంటే, మనకి ఎంత శక్తి కావాలో, మనకు కావాల్సింది ఏదైతే మనం అడిగామో దానికి మన దగ్గర ఎంత శక్తి ఉంది, ఎంత జ్ఞానం ఉంది, దానికి ఇంకా ఎంత జ్ఞానం కావాలి, ఇంకా ఎలాంటి సదుపాయాలు కావాలి, ఇంకెవరి సహాయాన్ని కావాలో ఆ సహాయాన్ని కూడా దేవుడు నడిపిస్తాడు. ఏం కావాలో దేవుడు తెలుసు కాబట్టి ఆ కావాల్సినన్ని దేవుడు సమకూర్చి ఆ టైంకి జరిగిపోతాయి అన్నీ. అది విశ్వాసం అంటే.
ఆ విశ్వాసం ఆ స్త్రీకి ఉంది. అందుకే ఆ వ్యాధి పోగొట్టుకుంది. అలాగే మనం కూడా అట్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్దాం, ఒక రాయేద్దాం మనం కూడా, వస్తే వచ్చింది లేకపోతే లేదు, జరిగితే జరిగింది లేకపోతే లేదు అన్నట్టుగా అమర్యాదగా కాకుండా దేవుని మీద నమ్మకంతో, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు, ఆయన అంత మంచి మనిషి, మంచి మనసున్న దేవుడు, మన కోసం మనిషిగా పుట్టి చనిపోయి తిరిగి లేచి మన పాపముల కోసం ఆయన చనిపోయి మనకు పడాల్సిన శిక్షను ఆయన అనుభవించి లేచి మనకెప్పుడు మంచే చేయాలనుకుంటాడు యేసు ప్రభువు. ఎవ్వరికీ చెడు చేయడు. ఆయన వల్ల ఏ కీడు ఉండదు. దేవునిలో అంటే దేవునే కానీ తప్పు కనపడదంట. మనుషులు తప్పు చేస్తారు, స్వార్థపరులు. కానీ దేవుడు ఎప్పటికీ కూడా మనకి మేలే కోరుకుంటాడు. ఒకవేళ ఏదైనా శ్రమలా అనిపించినా కూడా ఆ శ్రమ వెనక ఏదో ఒక మేలు దాగే ఉంటుంది. మన కీడు మాత్రం దేవుడు ఎప్పటికీ జరగనివ్వడు. ఇప్పుడు ఒక మంచు పదార్థాన్ని మన చేతిలో ఉంచుకుంటాం. దానివల్ల మనం చల్లదనం వల్ల మనకి ఒకలాంటి పెయిన్ ఉంటుంది. కానీ దానివల్ల హాని ఉంటుందా? ఉండదు. చల్లగానే ఉంటుంది. అదే నిప్పు పట్టుకోండి, చేయి కాలిపోతుంది. దేవుడు కూడా మంచు లాంటి వాడు. మనకు ఆ శ్రమ అవసరం అనుకో, ఆ శ్రమను ఉంచుతారు. కానీ దానివల్ల మనకు హాని ఉండదు. దానివల్ల తర్వాత మనకి మళ్ళీ మేలే జరుగుతుంది. పాపం అనేది మాత్రం అగ్ని వంటిది, ఒడిలో ఉంచుకుంటే కాలిపోతుంది. దేవుని మీద కూడా మనం ఆ స్త్రీ లాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మనకు కూడా ఆవిడకి జరిగిన స్వస్థతలు మనకు కూడా జరుగుతాయి. మనకు కావాల్సిన ఈవులు కూడా అలాంటి నమ్మకంతో, విశ్వాసంతో మనం అడిగితే తప్పకుండా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లైక్ చేయండి. మీకు ఇష్టమైతే ఇంకా అనేకమైన దేవుని సువార్తను నేను అందిస్తాను. మీరు ఇష్టమైన వాళ్ళు, దేవుని వాక్యం ఎలా అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.